హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి పోస్టులకు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం ఒకసారి చూసుకుందాం. స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఈస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఉన్న 2 యూనిట్లు, ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది తేజ్పూర్ నుంచి మనకి కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా వెస్ట్ బెంగాల్ యూనిట్ నుంచి చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి 10 పోస్టులు, హిందీ టైపిస్ట్కి 1 పోస్టు, కుక్ వచ్చేసరికి 12 పోస్టులు, స్టోర్కి వచ్చేసరికి మనకి 18 పోస్టులు, కార్పెంటర్ వచ్చేసరికి 3 పోస్టులు, పెయింటర్ వచ్చేసరికి 3 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 53 పోస్టులు, మెస్ స్టాఫ్ వచ్చేసరికి 7 పోస్టులు, లాండ్రీ మ్యాన్ వచ్చేసరికి 3 పోస్టులు, హెచ్కేఎస్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసరికి 31 పోస్టులు, వల్కనైజర్ వచ్చేసరికి 1 పోస్టు, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చేసరికి మనకి 8 పోస్టులకి, టోటల్ మొత్తం 148 పోస్టులకి మనం ఈ యూనిట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం చూసాం. అలాగే మనం తేజ్పూర్ నుంచి చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి 1 పోస్టుకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్ చూసుకుంటే అంబాలా, హర్యానా నుంచి హిందీ టైపిస్ట్కి 1 నోటిఫికేషన్ అయితే 1 పోస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్ ఆఫీస్ ఢిల్లీ నుండి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 3 పోస్టులు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పైన నోటిఫికేషన్ మన ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్ని పోస్టులకి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. పైన పోస్టులకి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు హిందీలో అయితే ఖచ్చితంగా మీకు టైపింగ్ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే హిందీ టైపిస్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, ఇంటర్మీడియట్ ప్లస్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు ఇంగ్లీష్లోని, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే మీరు టైపింగ్ అయితే చేయగలగాలి. అలాగే స్టోర్ కీపర్ చూసుకుంటే మీకు 12th క్లాస్ లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ అయితే ఇందులో కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే డిజైరబుల్లో మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్స్ అండ్ కీపింగ్, ఎవరైతే స్టోర్లో సంబంధించిన రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే వీళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ మ్యాండేటరీ అయితే ఎక్స్పీరియన్స్ కాదండి. ఎవరైతే +2 అయితే చేసి ఉన్నారో ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అలాగే సివిలియన్ ఎంటీడీ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చేసరికి 10th క్లాసు మరియు వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉండాలి. అలాగే 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ఇక్కడ అడగడం అయితే జరిగింది. అలాగే కుక్ చూసుకుంటే మీరు 10వ తరగతికి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే రెగ్యులర్ ట్రేడ్లో ఖచ్చితంగా ఇక్కడ అడగడం అయితే జరిగింది. అలాగే పెయింటర్ వచ్చేసరికి 10వ తరగతి ప్లస్ ఐటీఐ, ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో పెయింటర్ ట్రేడ్ నుంచి వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కార్పెంటర్ కూడా సేమ్ 10th క్లాస్ తర్వాత ఎవరైతే ఐటీఐ చేసి కార్పెంటర్ చేశారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసరికి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే లాండ్రీ మ్యాన్కి వచ్చేసరికి మీరు ఎసెన్షియల్గా 10th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, డిజైరబుల్ ఇది మ్యాండేటరీ కాదు. అలాగే మెస్ స్టాఫ్ వచ్చేసరికి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా 10th క్లాసే ఉండాలి. వల్కనైజర్ కూడా మీరు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చూద్దాం. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అలాగే కొన్ని ట్రేడ్ స్కిల్ కానీ ప్రాక్టికల్ కానీ ఫిజికల్ టెస్ట్ అయితే మీరు అప్లై చేసిన పోస్ట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రిలీజ్ అవ్వలేదు. ఫ్రైడే ఆర్ సాటర్డే మీకు ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అవ్వడం అవుతుంది. అప్పటి నుంచి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇలాగ ఇవ్వడం జరిగింది, పెర్ఫార్మెన్స్ ఫర్ అప్లికేషన్. మీకు అప్లికేషన్ ప్రొసీజర్ మీకు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను మీకు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మీకు ఎలా అప్లై చేయాలి ఏంటని డీటెయిల్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి పోస్టులకు వచ్చిన నోటిఫికేషన్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి పోస్టులకు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మనం ఒకసారి చూసుకుందాం. స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఈస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఉన్న 2 యూనిట్లు, ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది తేజ్పూర్ నుంచి మనకి కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా వెస్ట్ బెంగాల్ యూనిట్ నుంచి చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి 10 పోస్టులు, హిందీ టైపిస్ట్కి 1 పోస్టు, కుక్ వచ్చేసరికి 12 పోస్టులు, స్టోర్కి వచ్చేసరికి మనకి 18 పోస్టులు, కార్పెంటర్ వచ్చేసరికి 3 పోస్టులు, పెయింటర్ వచ్చేసరికి 3 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 53 పోస్టులు, మెస్ స్టాఫ్ వచ్చేసరికి 7 పోస్టులు, లాండ్రీ మ్యాన్ వచ్చేసరికి 3 పోస్టులు, హెచ్కేఎస్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసరికి 31 పోస్టులు, వల్కనైజర్ వచ్చేసరికి 1 పోస్టు, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చేసరికి మనకి 8 పోస్టులకి, టోటల్ మొత్తం 148 పోస్టులకి మనం ఈ యూనిట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం చూసాం. అలాగే మనం తేజ్పూర్ నుంచి చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి 1 పోస్టుకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనం వెస్టర్న్ ఎయిర్ కమాండ్ యూనిట్ చూసుకుంటే అంబాలా, హర్యానా నుంచి హిందీ టైపిస్ట్కి 1 నోటిఫికేషన్ అయితే 1 పోస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్ ఆఫీస్ ఢిల్లీ నుండి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 3 పోస్టులు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పైన నోటిఫికేషన్ మన ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్ని పోస్టులకి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. పైన ఉన్న పోస్టులకి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు హిందీలో అయితే ఖచ్చితంగా మీకు టైపింగ్ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే హిందీ టైపిస్ట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, ఇంటర్మీడియట్ ప్లస్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు ఇంగ్లీష్లోని, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో అయితే మీరు టైపింగ్ అయితే చేయగలగాలి. అలాగే స్టోర్ కీపర్ చూసుకుంటే మీకు 12th క్లాస్ లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ అయితే ఇందులో కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే డిజైరబుల్లో మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్స్ అండ్ కీపింగ్, ఎవరైతే స్టోర్లో సంబంధించిన రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే వీళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ మ్యాండేటరీ అయితే ఎక్స్పీరియన్స్ కాదండి. ఎవరైతే +2 అయితే చేసి ఉన్నారో ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అలాగే సివిలియన్ ఎంటీడీ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చేసరికి 10th క్లాసు మరియు వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉండాలి. అలాగే 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ఇక్కడ అడగడం అయితే జరిగింది. అలాగే కుక్ చూసుకుంటే మీరు 10వ తరగతికి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే రెగ్యులర్ ట్రైల్లో ఖచ్చితంగా ఇక్కడ అడగడం అయితే జరిగింది. అలాగే పెయింటర్ వచ్చేసరికి 10వ తరగతి ప్లస్ ఐటీఐ, ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో పెయింటర్ ట్రైన్ నుంచి వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కార్పెంటర్ కూడా సేమ్ 10th క్లాస్ తర్వాత ఎవరైతే ఐటీఐ చేసి కార్పెంటర్ చేశారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసరికి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే లాండ్రీ మ్యాన్కి వచ్చేసరికి మీరు ఎసెన్షియల్గా 10th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, డిజైరబుల్ ఇది మ్యాండేటరీ కాదు. అలాగే మెస్ స్టాఫ్ వచ్చేసరికి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి కూడా ఖచ్చితంగా 10th క్లాసే ఉండాలి. వల్కనైజర్ కూడా మీరు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చూద్దాం. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినట్టు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అలాగే కొన్ని ట్రేడ్ స్కిల్ కానీ ప్రాక్టికల్ కానీ ఫిజికల్ టెస్ట్ అయితే మీరు అప్లై చేసిన పోస్ట్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే రిలీజ్ అవ్వలేదు. ఫ్రైడే ఆర్ సాటర్డే మీకు ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అవ్వడం అవుతుంది. అప్పటి నుంచి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇలా ఇవ్వడం జరిగింది, పెర్ఫార్మెన్స్ ఫర్ అప్లికేషన్. మీకు అప్లికేషన్ ప్రొసీజర్ మీకు కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను మీకు అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మీకు ఎలా అప్లై చేయాలి ఏంటని డీటెయిల్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి పోస్టులకు వచ్చిన నోటిఫికేషన్.